నమస్తే సార్, నా పేరు గుండెపల్లి ప్రభావతి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ టూర్కి వెళ్ళే అవకాశాలు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నేను విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదు, అట్లాంటిది విమానం ఎక్కే అవకాశాన్ని మీ వల్ల దొరికింది. ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ సార్. ఇక ఈ టూర్లో మా పర్యవేక్షణలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాఠశాల నిర్వహణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ అనేది మేము చూసాము. ఏంటంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ ఒక మీటింగ్ అనేది పెట్టుకుని, ఇందాక మేడం మాట్లాడారు హమాలా గురించి. ఈ హమాలాలో లవ్ అచీవ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఒక ప్రణాళిక అనేది వాళ్ళు సొంతంగా సిద్ధం చేసుకుని విత్ ఇన్ 6 months వాళ్ళ కనీసం మిడిల్కైనా వచ్చేలాగా వాళ్ళ ప్రణాళిక అనేది ఉంది సార్. అది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి అనే థీమ్ వాళ్ళ దగ్గర ఉంది సార్. అది నాకు నచ్చింది, అందువల్ల మేము ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక సెకండ్ థింగ్ వచ్చి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అనేది కూడా ఉంది సార్ అక్కడ. అంటే ప్రతి ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా 100 గంటలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ ఎస్ సార్, ఎవ్రీ ఇయర్ 100 గంటలు. ఎస్ సార్, అది ఎవ్రీ ఇయర్. అది ఎందుకంటే షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్. అంటే నా దగ్గర ఒక కొత్త విషయం ఉండవచ్చు, ఇంకొకరి దగ్గర కొత్త విషయం ఉండవచ్చు. మనం ఎలాగో స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి చేస్తున్నాం సార్, మంత్లీ వన్స్. మనం వాళ్ళు అట్లా కాకుండా వీక్లీ వన్స్ అట్లాగా పెట్టుకుంటున్నారు. దాంతోపాటు ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 100 hours అనేది ఖచ్చితమని చెప్పారు సార్. ఇంకా ఇది నేను చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నాను. ఒక టీచర్ తను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత 6 months వరకు కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారట అక్కడ టీచర్ని. ఫ్రీగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము వెళ్ళిన ఎన్ఐఏలోనే ఈ 6 months వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగా లేనప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా మేము విన్నాం సార్. అంటే అందువల్ల టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవడం కొరకు, ప్లస్ నేను చెప్పడానికి వచ్చాను, నేను చెప్పాలి, నేను నేర్పడానికి వచ్చాను, నేర్పించాలి అనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది సార్. ఇవి ఒకటి, ప్లస్ విలువల విద్య, క్రమశిక్షణ కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది మేము ఎలా గమనించి, ఒక్క నిమిషం లేట్ అయినా మాకు చెప్పడానికి ఎవరైతే అక్కడ అలాట్ చేయబడ్డారో మాకంటే ముందు వెళ్ళడం, మా కోసం ఎదురు చూడడం అనేది మేము చూసాము. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా, మాకు చేతులెత్తి దండం పెట్టడం అనేది చూసాం సార్ అక్కడ. ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా పైగా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ కూడా 60+. అది ఒకటి మాకు బాగా నచ్చింది. ఆ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు, మీరు ఇందాక మమ్మల్ని అందరినీ చేతులు ఎత్తించారు కదా సార్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల ఇవి మనం కూడా చేస్తూ ఉన్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి మనకి మంత్లీ వన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓపెన్ గా, అంటే ఒక ఇదే చేయండి అట్లా కాకుండా ఓపెన్ గా మన యొక్క షేరింగ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడినట్లయితే మనం అంతకంటే మంచి విద్యా వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఉంటుంది సార్. అన్ని మనం చేస్తూ ఉన్నవే. ఇక విద్యార్థి కేంద్రిత విద్యాభ్యాసం అనేది మేము చూసాము. ఇక్కడ మనము అప్పుడప్పుడు పిల్లలకి అవకాశం ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనం దానికి జీవోస్ కూడా పెట్టాం సార్. అంటే తరగతిలో ఉన్న ABCD పిల్లలందరినీ కూడా ఈక్వల్ గా చూడాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, తెలివైన వాడు, తెలివి తక్కువ, ఇట్లా ఏమీ ఉండకూడదు అనేది మనం చేస్తూ ఉన్నాం కదా సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు టీచర్ కేవలం ఫెసిలిటేటర్ గా వెనకాల మాత్రమే ఉంటున్నారు సార్. పిల్లవాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. తద్వారా వచ్చిన అవుట్కమ్స్ ఏంటంటే తనంతట తాను నేర్చుకుంటున్నాడు కాబట్టి అది నిరంతరం తనతో ఉంటుంది. తనంతట తానే నేర్చుకుంటున్నాడు, టీచర్ నేర్పించడం, టీచర్ కేవలం గైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోవడానికి అవకాశం ఉండదు సార్. మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని మనంతటా మనం తెలుసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఎవరి ద్వారా తెలుసుకుంటే కొంతకాలం షార్ట్ మెమరీలోకి వెళ్తుంది కదా సార్. ఈ 3 విషయాలు నాకు చాలా చాలా నచ్చాయి సార్. మ్యాక్సిమం మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకొంచెం పకడ్బందీగా చేస్తే మీరు ఆశించిన ప్రపంచం అంతా మన వైపు చూసే రోజు అతి తొందరలోనే వస్తుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పర్ఫార్మెన్స్ బేస్డ్.
ఫ్యాసినేటింగ్. సార్ నమస్తే సార్, నా పేరు సుధాకర్ ఎం, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ తర్లుబాడు, మార్కాపురం జిల్లా. సార్, సింగపూర్ ఎడ్యుకేషన్ టూర్లో బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం స్కిల్ ఎడ్యుకేషన్. సార్, వాళ్ళ కోర్ స్ట్రాటజీ, అప్లైడ్ స్ట్రాటజీ, స్కూల్ని, సెకండరీ స్కూల్ని లోకల్గా ఉండే ఇండస్ట్రీస్ తోటి, ఫ్యాక్టరీస్ తోటి లింక్ చేయడం జరిగింది. సార్, ఎస్, మనం ఇచ్చేటటువంటి స్కూల్స్ని, ఎస్ సార్, అప్ టు 16 years వరకు వాళ్ళు దాంతో ట్రావెల్ చేయాలి. దే విల్ గెట్ ఏ లిటరసీ అండ్ బోత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చేటటువంటి అకాడమిక్స్ అవుట్పుట్ ఇండస్ట్రీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకుండా ఉంది ప్రజెంట్ సినారియో. ఇఫ్ యూ బ్రిడ్జ్ దిస్ వన్ అట్ ద లెవెల్ ఆఫ్ 6th to 10th, దే విల్ గెట్ ఏ బేస్ లైన్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ యొక్క స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉండే ఛాన్సెస్ ఏపీలో, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్, లాజిస్టిక్స్, సివిక్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లాగే వెన్ యూ గో ఫర్ వైజాగ్, మెరైన్ బయాలజీ, మెరైన్ టెక్నాలజీ, వాటర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్, అరకు, అంటే ఆ పర్టికులర్ కోర్ థీమ్ ఆ ప్రాంతాల్లో ఏదైతే బాగా ఎఫెక్టివ్నెస్ ఇస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ ఎలక్ట్రానిక్స్, ఆల్ దీస్ ఆర్ ద రేడియో ఆర్ టీవీ మెకానిజం, అట్లా కాకుండా. సార్, ఇప్పుడు 6th to 10th అన్నారు కదా, ఇది అంటే పిల్లల్ని తీసుకెళ్తారా? అటాచ్మెంట్ ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి వెళ్తారు ఫ్యాక్టరీకి? ఇండస్ట్రియల్ టూర్ లాగా కొంతవరకు ఉంటుంది సార్. 16th year వెళ్లే లోపల వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ డిప్లొమా. Polytechnic. Sorry, they will, no, 16th diploma certificate. Polytechnic diplomas. Okay. అంటే మనకున్నటువంటి దాంట్లో లోకల్ గా రాయలసీమ ఉంది సార్, మైనింగ్ లో డిప్లొమా తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి అగ్రిటెక్ తీసుకోవచ్చు. రాయలసీమలో మీకు ఇప్పుడు సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, స్వర్ణగిరి ఇప్పుడు గోల్డ్ వచ్చింది. దాని తర్వాత మీకు రాయలసీమలో ఆటోమోటివ్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటే కియా తీసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఏసీలు వచ్చింది. దట్ ఇస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కరెక్ట్. అంటే మండలం మ్యాప్ ఎట్లా చేయాలని ఆలోచిస్తుంది, ఎందుకంటే అన్ని మండలాల్లో కంపెనీలు ఉండవు. కోర్ స్కూల్స్, లీడ్ స్కూల్స్, నౌ వి ఆర్ ప్రెజెంటింగ్ లీడ్ స్కూల్ అండ్ లీప్ స్కూల్స్. లీప్ స్కూల్స్ కి దట్ వీ కెన్ గో ఫర్ దట్. అంటే లీప్ స్కూల్ అని మిగతా స్కూల్ ని తక్కువ చూడకూడదు కదా సార్. అంటే హై స్కూల్స్ వరకు అన్న వి హావ్ టు ఫిగర్ అవుట్. yes sir. కోనసీమ కోకోనట్ ఇండస్ట్రీ, రాయలసీమ మైనింగ్, స్టోన్ ఎక్స్ట్రాక్షన్, లైక్ దిస్ వన్. సో ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ని హై స్కూల్ కి అటాచ్మెంట్ చేయగలిగినట్లయితే దే విల్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. నమస్తే సార్, నా పేరు ఎం పార్వతి, జెడ్పీహెచ్ఎస్ శంకరభారతిపురం, నరసరావుపేట, పల్నాడు జిల్లా. సార్, ముందు నేను చెప్పుకోవాల్సింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే 2000 DSCలో మన ప్రభుత్వంలోనే నాకు మొట్టమొదటి కౌన్సిలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది సార్. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే మళ్ళీ బెస్ట్ టీచర్గా, బెస్ట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే అబ్రాడ్ వెళ్ళటానికి కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నేను సింగపూర్ ఎక్స్పోజర్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ రూమ్లో గమనించిన కొన్ని విషయాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా అక్కడ సింగపూర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అది క్లాస్ రూమ్ ఫ్యూచర్ ఫోకస్డ్ అంటే ఏదైనా విద్యార్థి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్కిల్తో బయటకు వెళ్తారు సార్. ఏదో ఒక స్కిల్తో బయటకు వెళ్ళాలి. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వ్యక్తిగతంగా తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా అక్కడ స్కిల్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకి సుధాకర్ సార్ కూడా చెప్పి ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మన స్కూల్స్ లో వచ్చేటప్పటికి పిఎంశ్రీ స్కూల్స్ లో ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సార్. అదే విధానము మనం అన్ని స్కూల్స్ లో ప్రవేశపెట్టినట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు అనేవి రావటం జరుగుతుంది. ఈ స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ స్కిల్ పొందిన విద్యార్థులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా అక్కడ డిజిటల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సార్. ఇది కూడా ఆల్రెడీ మన పాఠశాలలో IFB ప్యానల్స్ ద్వారా, అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా, ఈ మధ్యన క్లిక్కర్స్ అనేవి కూడా ప్రవేశపెట్టారు సార్. చాలా మంచిగా ఉంది సార్. ఆ విధానం అనేది మన పాఠశాలలో ఉంది, కానీ దాన్ని అభ్యసనం చేయటంలో, విద్యార్థులకు నేర్పించడంలో టీచర్స్ కి సరైన అవగాహన లేదు సార్.
టెక్నాలజీ పరంగా టీచర్స్ అందరికీ దానికి సంబంధించి క్లాసెస్ గాని ఇచ్చినట్లయితే మనం సమర్థవంతంగా పనిచేయడానికి బాగుంటుంది సార్. అదే విధంగా నేను అక్కడ గమనించింది కొలాబరేషన్ సార్. ఒక వర్క్ అనేది ఒక్కళ్ళకే కాదు, క్లాసులో ఒక్కళ్ళే టాపర్ కాదు, అందరికీ సమానం అవకాశం ఇవ్వాలి సార్. ఆ విధానంలో వచ్చేటప్పటికి అక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టడము, వాళ్ళని ఆలోచింప చేయటము, ఆన్సర్ అనేది రాబట్టడం అనేది చాలా బాగా నచ్చింది సార్. అదే విధంగా మన పాఠశాలలో చూసినట్లయితే ఒక ఎస్పీఎల్ని ఎన్నుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు రావాలి. అంటే మనము ఎన్నుకోవడం కాకుండా ఎలక్షన్స్ ద్వారా స్కూల్స్ లో ఎలక్షన్స్ జరిపించి పిల్లలందరి ద్వారా అసలు ఓటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎటు నుంచి అనేది ఈ వర్క్ డివిజన్ అనేది జరుగుతూ వస్తుంది అనేది నిర్ణయించుకోవడానికి కూడా ఈ కొలాబరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. అదే విధానం మా పాఠశాలలో కూడా జరిపించాము. క్లాస్ లీడర్ పీపుల్ ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ అతన్ని నిలబెట్టిన తర్వాత అతనికి ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన తర్వాత అతను ఎటువంటి మంచి పనులు చేస్తాడనేది ఆ పిల్లలు వాళ్ళకి తెలియజెప్పడము, వాళ్ళు ఓటింగ్ వేయడము, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని లీడర్ గా ఎన్నుకోవడము, ఎవరికైతే మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయో నాయకుడిగా ఎన్నుకోవడం అనేది అక్కడ జరిగింది సార్. ఈ విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. అదే విధంగా